ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునేదాకా వాళ్ళకి మనసుకే పట్టది. తిట్ల దండకం చేసుకునేదాకా పొద్దే గడవదాయే. అట్లనే హరీష్ రావు సార్ అన్న మాటలకు కోమటిరెడ్డి సార్కు కోపం వచ్చినట్టున్నది. ఇగో ఎట్లా కౌంటర్ ఇస్తుండో చూడరాదురి. సాగర్ నీళ్ళు ఆంధ్రాకు పోతున్నా సర్కార్ మొద్దు నిద్ర పోతున్నదని హరీష్ రావు సార్ అనే వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం వచ్చినట్టుంది. మైకు ముందటికి వచ్చిండు. అదే ముచ్చట మాట్లాడుకుంటా. 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు ఎంప్లాయీస్ మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలను చేయాలని చెప్పి పట్టుదలతోని ఆగో అట్లనట మీకింత మాకింత అని రాసిచ్చింది బీఆర్ఎస్ పార్టీలే అన్నట్టు చెప్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. నీళ్ళ వాటాల కోసం మీరు చేసిన పోరాటాలు ఒప్పందాలు తెలిసే జనాలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు అన్నట్టు మాట్లాడుతుండు. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసిన నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వేమన్నా మనిషి మానవత్వం ఉందను మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే చేసిందంతా మీరే, ఇప్పుడే అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. కానీ ఒప్పందాలు ఎప్పుడు జరిగినా మన వాటా నీళ్లు పోతుంటే ఊకోవద్దు కదా సారు అని రైతన్నలు అడుగుతున్నారట. వాళ్ళు నిజంగా ఒప్పందాలే చేసిండ్రు అనుకుందాం, మీరు నీళ్లు పోకుండా చేయాలి కదా, అదే ఎందుకు చేస్తలేరు అంటున్నారు నీళ్ళ ముచ్చట తెలిసిన వాళ్ళు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. సాయంత్రం లోపల అక్కడ మీ రిపోర్టర్ చెప్పండి. అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నాడా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజులు ఉండే. చూసిండ్రా, ఆంధ్రోళ్ళు వాళ్ళ వాటా కంటే ఎక్కువ నీళ్ళు తీసుకుపోతున్నారని హరీష్ రావు అంటే మంత్రి సారు ఆ విషయం మాట్లాడుకుంటా కాళేశ్వరం ముచ్చట ముందటేసుకున్నాడు. సరే అది సరే కానీ ఆంధ్రోళ్ళు నీళ్లు తీసుకుపోతున్న దాని మీద ఎసోంటి పోరాటానికైనా సిద్ధం, ఏడికైనా వస్తాం అని హరీష్ రావు అంటున్నాడు కదా అని విలేకరు అడుగుడుతోని మంత్రి సార్ ఏమంటుండంటే, ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాన్య కార్యకర్త. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్యకు మీద మాట్లాడుతున్నాము. అటువంటి పాలమూరిని మర్చిపోయి కమిషన్ వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరన్నా పైన తుమ్మిడేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. చూసిండ్రా, అవును ఎక్కడికైనా పోదాం, ఆంధ్ర సర్కార్ మీద కేంద్రం మీద పోరాటం చేద్దాం అని అంటలేడు. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు, ఈ పార్టీకి బుద్ధి చెప్తారు అని వేరే ముచ్చట చెప్తున్నాడు. ఏందో ఏమో వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అన్నట్టుండి తెలంగాణ ప్రజల పంటలు ఎండబెడుతున్నారు, నడుమిట్లా ఆంధ్రోలు నీళ్లు మలుపుకొని పోతున్నారు. తెలంగాణ వచ్చినా కూడా ఇట్లా ఇంకెన్ని రోజులో ఏమో పోన్రి. తెలంగాణ కొరకు ఎందుకు గొట్లాడినాం, ప్రాణ త్యాగాలు చేసి ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? మన నీళ్ళ వాటా మనకు కాకుండా పోతున్నదనే కదా, మన పంటలు ఎండబెట్టి ఆంధ్రోల పంటలను వండేటట్టు చేస్తున్నారనే కదా తెగవాడి కొట్లాడి తెచ్చుకున్నది తెలంగాణను. 3 పంటలు ఆంధ్రాకు, మునుగుడు తంటాలు మనకు అని ఆంధ్ర అన్యాయాల మీద పాటలు రాసుకొని వాడింది ఎందుకు? మన వాట మనకు వచ్చేదానికే కదా. కానీ తెచ్చుకున్న తెలంగాణలో వెనకటి రోజులే మళ్ళా వచ్చినట్టు అనిపిస్తున్నది. రాష్ట్రం రాకముందు ఆంధ్రోలు ఎట్లా నీళ్ళు తోడుకొని పోయినరో అట్లనే అవుతున్నది. అప్పటి కాంగ్రెస్ లీడర్లు ఎట్లా కండ్లు అప్పగించి చూసిండ్రో ఇప్పుడు కూడా అట్లనే అవుతున్నదని అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు హరీష్ రావు. ఒక సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. ఏంది సార్ ఒక్కసారి అంత మాట అంటిరి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. ఓహో మీ కోపం అందుకా? 3 నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? అవును సార్, అడగాల్సి ఉండే. అడ్డగోలుగా అన్యాయంగా నీళ్లు తీసుకుపోతుంటే కట్టె పట్టుకొని కావాలి ఉండాల్సింది. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, 512 ఎక్కడ, 677 టీఎంసీలు ఎక్కడ? ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల
రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. అవు నీళ్లు రాకుంటే పంటలు ఎండిపోతాయి, మన రైతులే ఆగమవుతారు. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి రేపు తెలంగాణకి? ఎట్లా అట్లనే చూసుకుంటా ఉంటే ఆగం కథే సార్. నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు, బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? అరే అందుకే అన్నారా శాతగానోళ్ళు ప్రభుత్వంలోకి వస్తే గిట్టనే ఉంటదని. నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఇవ్వకుండా రైతన్నలే ఆశల కొద్దీ పంటలు వండుతాయి అని నాట్లు పెట్టుకున్నారు, ఇత్తనాలు వేసుకున్నారట. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. అంతే, అట్లయితేనే మన రైతుల పంటలు పండుతాయి, లేకుంటే ఎండిపోతాయి. కాబట్టి కళ్ళు తెరవుర్రి అంటున్నాడు. అది మీతోని కాకుండా చెప్పుర్రి, మేము వస్తాం, తెలంగాణ కోసం కొట్లాడతాం అంటున్నాడు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పాండి, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం, పోయి చేద్దాంపా. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా? పోదాంపా అండి, అఖిలపక్షాన్ని తీసుకొని పోండి. అగో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోయేసరికి ఈ గతి పట్టింది తెలంగాణ రైతన్నలకు అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. పార్లమెంట్లో ఇవాళ తెలంగాణ గొంతు మూగపోయింది, ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది. అవును సార్, సెంటర్ సర్కారు చంద్రాల్ సార్ కు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ బీజేపీ ఎంపీలు మాట్లాడరు. ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీలకు నోర్లు మూగపోయినాయి కాబట్టి ఎవ్వరు మాట్లాడకుండా అయింది అని అంటున్నారట తెలంగాణ రైతన్నలు. ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టారీతిని ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు 3 మెన్ కమిటీ గురించి మాట్లాడతలేరు? వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు అయితే ఎప్పుడో మాట్లాడనుండే, కానీ ఇప్పటికీ కూడా ఎందుకు మాట్లాడతలేరు అనేది హరీష్ రావు సారు అసలు ముచ్చట బయట పెట్టిండు. అవసరానికి సరిపడ నీళ్ళు లేవు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది 657. ఇది కేవలం మీ ఫెయిల్యూర్, మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం, లేదా మీరు లొంగిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి మీకు పరోక్షంగా మీరేమన్నా బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఏదన్నా మరి పరోక్షమైనటువంటి ఒప్పందాలు, గురుదక్షిణలో వాళ్ళ మధ్య ఏదైనా ఉంటేనన్నా జరిగి ఉండాలి. అయితే ఫెయిల్యూరు, లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగానైనా పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి మీరు సహకరిస్తున్నారని అనుకోవాలి. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మంచిదో దాన్ని ఎట్లా మూలకు పెట్టే కుట్రలు చేస్తున్నారో కూడా చెప్పుకొచ్చిండు. కాళేశ్వరం కూలిపోయిందని ఒక దొంగ ప్రచారాన్ని వేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో అనేక భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుంగిపోయింది. ఇటు ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు ఆంధ్రాలు తీసుకుపోకుండా ఆపే పనులు చేస్తలేదు. అసలు ప్రభుత్వం అనేది ఉన్నట్టా లేనట్టా అని గట్టిగానే అరుచుకున్నాడు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాటకు సిద్ధం, మీతోని ఎక్కడికంటే అక్కడికి వస్తాం, అంతేగాని ఏం మాట్లాడకుండా అన్యాయం జరుగుతుంటే అడగకుండా ఉంటే తెలంగాణకే మంచిది కాదన్నట్టు సర్కారుకు సురుకులు పెట్టిండు హరీష్ రావు సారు. మరి ఇప్పటికైనా మొద్దు నిద్ర ఇడిచి నీళ్లు మలుపుకునే పనేమన్నా చేస్తుందో కాంగ్రెస్ సర్కార్ అనేది చూడాలి.